Hi friends, welcome to Telugu Tech Steps. ఓకే అండి. ఈరోజు క్లాస్లో మనం కండిషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ట్రైనరీ ఆపరేటర్ అంటే ఏంటి అనేది చూడబోతున్నాం. ఈ యొక్క కండిషన్ స్టేట్మెంట్స్ ని మనం సిలో ఎలా యూస్ చేసుకోవాలి అండ్ ట్రైనరీ ఆపరేటర్ అంటే ఏంటి అండ్ అండర్ దిస్ కండిషన్ స్టేట్మెంట్స్ మనం నేర్చుకునేది ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్ కేసెస్ గో టు అండ్ బ్రేక్ అనే కీవర్డ్స్ మనం నేర్చుకుంటున్నాం. అండ్ ట్రైనరీ ఆపరేటర్ లో ఒక ఆపరేటర్ ఉంటుంది. ఆ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాసుకోవాలి, ఆ ఆపరేటర్ ఇఫ్ ఎల్స్ ని ఎలా రీప్లేస్ చేస్తుంది అన్నది చూద్దాం. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఎలా రాసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ స్టేట్మెంట్ నేను రాస్తున్నాను. అందులో ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఎలా రాసుకోవాలి, అసలు ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామింగ్ లో ఎలా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే, మన ప్రోగ్రామింగ్ లో ఎక్కడైతే పర్టికులర్ కండిషన్ ఉండి ఆ కండిషన్ ఫార్మాట్ లోనే మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇఫ్ ఎల్స్ అంటే కండిషన్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిఫర్ చేసేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇది ఎలాంటి సిచ్యువేషన్స్ లో రాసుకుంటామంటే, మనకి ప్రోగ్రామింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాలెన్స్ ఏటీఎం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అమౌంట్ బ్యాలెన్స్ రిమైనింగ్ ఉన్నప్పుడు అమౌంట్ విత్డ్రాల్ చేస్తాం. అమౌంట్ బ్యాలెన్స్ లేనప్పుడు నిల్ బ్యాలెన్స్ అనే స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తాం. ఇలాంటి కండిషన్స్ లో మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ ని అసలు సింటాక్స్ ఏంటని చూద్దాం. మనం మామూలు ఇంగ్లీష్ లో అయితే ఇఫ్ దెన్ ఎల్స్ అని రాసుకుంటాము. బట్ ఇన్ ప్రోగ్రామింగ్ లో మనకి మధ్యలో దెన్ అనే కీవర్డ్ ఉండదు, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఆ తర్వాత మనకి స్టేట్మెంట్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్, ఆ కండిషన్ కరెక్ట్ అయితే ఇఫ్ తర్వాత స్టేట్మెంట్ మనం రాసుకున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే, ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత మనం రాసుకున్న కండిషన్ లేకపోతే రాసుకున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయితే ఇఫ్ తర్వాత ఉన్న కండిషన్ తీసుకుంటుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ మనకి ప్రోగ్రామ్ లో రన్ అవుతుంది. దానికి సంబంధించిన మన ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. బట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను అనుకోండి, అది నా కండిషన్ అయితే ట్రూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ 100 ఈజ్ లెస్ దాన్ అని 50 అని ఇచ్చాను, ఇది ఫాల్స్ కాబట్టి నాకు ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ నేను స్టేట్మెంట్స్ రాసుకుంటాను. నాకు ఏ స్టేట్మెంట్ అయితే నేను ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నానో ఆ స్టేట్మెంట్ నేను రాసుకుంటాను. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎల్స్ అండ్ ఇఫ్. మనకి ఇక్కడ ఎల్స్ అనేది ఆప్షనల్, బట్ ఇఫ్ ఓన్లీ ఇఫ్ కావాలంటే మనం ఇఫ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టేట్మెంట్ నేను రాసుకున్నాను 100 ఈజ్ లెస్ దాన్ 50 అని. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇచ్చాను, స్టేట్మెంట్ 2 ఇచ్చాను. ఇక్కడ ఇఫ్ ఎల్స్ లో ఎల్స్ అనేది ఆప్షనల్, మీరు ఓన్లీ కావాలంటే ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి రాసుకోవచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, దాని అండర్లైనింగ్ మనం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చామో ఆ స్టేట్మెంట్ మనకి ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఆ స్టేట్మెంట్ ట్రూ కాలేదు, ఇఫ్ స్టేట్మెంట్ ఒక్కటే రాసుకున్నారు, ఎల్స్ లేదు. ఒకవేళ ఎల్స్ ఉంటే ఎల్స్ లోకి వెళ్తుంది, ఎల్స్ లేదు కాబట్టి అది అవుట్ సైడ్ ద బాక్స్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ లో నుంచి బయటకు వచ్చేసి స్టేట్మెంట్ 2 రన్ చేస్తుంది. స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఇఫ్ అండి. స్టేట్మెంట్ 2 మెయిన్ ఫంక్షన్ కి సంబంధించింది. ఆ మెయిన్ ఫంక్షన్ లో రన్ అవుతుంది. ఒకవేళ మీరు రెండు రన్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా ఒక బ్రేసెస్ ఓపెన్ చేసుకుని ఆ స్టేట్మెంట్ 1 ని స్టేట్మెంట్ 2 ని కూడా మీరు సెపరేట్ గా ప్లేస్ చేసుకుంటే అప్పుడు రెండు స్టేట్మెంట్స్ మనకి రన్ అవుతాయి అన్నమాట. దట్స్ ఇలా పెట్టుకుంటే రన్ అవుతుంది. ఓకే అండి, ఒక ఎగ్జాంపుల్ అయితే రాస్తున్నాను. ఇంటూ ఏ ఈక్వల్ టు 100 ఇంటూ బి ఈక్వల్ టు 50 ఇచ్చాను. ఇఫ్ కండిషన్ ఓపెన్ చేసుకున్నా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే నాకు ప్రింట్ చేయమంటున్నా పర్సంటేజ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ పర్సంటేజ్ డి అని చెప్పి ఏ కమ్మ బి ఇస్తున్నాను. అంటే
100 ఈజ్ గ్రేటర్ దాన్ 50 అంటున్నా, అది కామన్ గా అది ట్రూ కాబట్టి చూద్దాం, లేకపోతే ఇప్పుడు ఎల్స్ కండిషన్ ఇద్దాం. ఓకే, రన్ చేసేద్దాం. ఓకే, 100 ఈజ్ గ్రేటర్ దాన్ 50 ఎందుకంటే ట్రూ కాబట్టి అది రన్ అయింది. ఇప్పుడు ఎల్స్ కండిషన్ ఇచ్చి రాద్దాం. 50 అండ్ 100, ఇప్పుడు ఇది ఫాల్స్. సో అక్కడ మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ చేయదు, అది ఫాల్స్ కాబట్టి. ఇప్పుడు ఎల్స్ రాస్తున్నాను. ఇప్పుడు ఎల్స్ లో ట్రూ కండిషన్ ఇద్దాం. 50 ఈజ్ లెస్ దాన్ 100, అది ట్రూ కాబట్టి మనకి ఎల్స్ లో 50 ఈజ్ లెస్ దాన్ 100 అనేది ప్రింట్ చేసింది. ఇప్పుడు రెండు నేను ఈక్వల్ ఇచ్చా. రెండు ఈక్వల్ ఇచ్చాను, సిస్టమ్ ఏమో 100 ఈజ్ లెస్ దాన్ 100 అని ప్రింట్ చేసింది. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్ కాదు కదా. ఇక్కడ మనకి సి ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, లేకపోతే జావా అవ్వచ్చు, C++ అవ్వచ్చు. వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ ఇన్ ఇఫ్ ఎల్స్ లూప్. వీ కెన్ రైట్ ఇట్ డౌన్ ఎల్స్ ఇఫ్ అనేది కూడా రాసుకోవచ్చు. ఇఫ్ కి ఎల్స్ ఇఫ్ రాసి మళ్ళీ నెక్స్ట్ ఎల్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కండిషన్ మారుస్తాను. కండిషన్ మార్చినప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు అవుట్పుట్ 100 ఈక్వల్ టు, ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ ని మనం ఇలా రన్ చేసుకున్నాం కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ బి అయితే ఒక అవుట్పుట్ వచ్చింది, ఎల్స్ లేకపోతే వచ్చింది. ఇక్కడ మనం రెండు 100s చేసాం. ఇప్పుడు రెండు 100 చేసి నేను మీకు రన్ చేశాను. రెండు 100 చేసి రన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మనకి ఏమని చూపిస్తుంది? 100 ఈజ్ లెస్ దాన్ 100 అని చూపిస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే కాదు కదా. 100 ఈజ్ ఈక్వల్ టు 100 అని చూపించాలి. బట్ మనం అలా చూపించడానికి మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ లో అయితే మనకి ఆప్షన్ లేదు. అయితే 100 ఎక్కువ అని చూపించాలి, లేకపోతే తక్కువ అని చూపించాలి, కానీ 100 ఈక్వల్ టు 100 అని చూపించే ఆప్షన్ లేదు. బట్ మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు, ఈ కండిషనల్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ కి ఎల్స్ ఇఫ్ రాసుకోవచ్చు, దానికి అండర్లైన్ లో మళ్ళీ ఎల్స్ రాసుకోవచ్చు అనమాట. అంటే త్రీ కండిషన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఇఫ్ ఎల్స్ కాకుండా ఇఫ్, ఎల్స్ ఇఫ్ అండ్ ఇఫ్, ఈ మూడు రాసుకున్నప్పుడు. ఒకసారి మనం పెయింట్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ రాసుకున్నాను. ఇఫ్ కండిషన్ సో ఏదో కండిషన్ ఇచ్చాను, ఈజ్ లెస్ దాన్ బి. మనం చూసిన ఎగ్జాంపుల్లో ఈ రెండు మాత్రమే ఇప్పటి వరకు చూసాం. బట్ మనకి రెండు 100 కి ఎక్కువ అయితే ప్రింట్ చేస్తుంది, ఒకవేళ 100 కి తక్కువ ఉంటే ప్రింట్ చేస్తుంది. బట్ 100 కి ఈక్వల్ అయితే ప్రింట్ చేయడానికి మన దగ్గర ఆప్షన్ లేదు. ఇన్ దిస్ కేస్, ఇలాంటి కేసులో మనం ఏం చేస్తున్నాం అంటే ఎల్స్ బదులు ఎల్స్ ఇఫ్ రాసుకుంటున్నాం. ఎల్స్ ఇఫ్ రాసుకుని ఎల్స్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ ఎల్స్ ఎలా రాస్తున్నానంటే ఏ ఈక్వల్ టు బి అయితే నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. ఇది మనం రన్ చేస్తున్న ఇప్పుడు అవుట్పుట్ మాట ఎగ్జాంపుల్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు ఓకే కదండి, అర్థమైంది కదా ఇది. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడి వరకు మనం వచ్చామంటే ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది చూస్తున్నాము. బట్ నేను ఇక్కడ కండిషన్ మార్చాను, రెండు 100 ఇచ్చాను. అప్పుడు రెండు 100 ఇచ్చి రన్ చేసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ 100 ఈజ్ లెస్ దాన్ 100 అని చూపిస్తుంది. బట్ దట్స్ నాట్ కరెక్ట్. అందుకోసం ఏం చేస్తున్నానంటే థర్డ్ కండిషన్ గా ఎల్స్ రాసుకుంటున్నాను. ఒకసారి అది ఎలా రాసుకుంటున్నాం ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఇక్కడ ఫస్ట్ నేను ఇఫ్ రాసుకున్నా, తర్వాత ఎల్స్ ఇఫ్ రాశాను, తర్వాత ఎల్స్ రాసుకున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో
రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.